హాయ్ ఎవరీవన్. సో బీపీఎంస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో మనము సండేస్ కానీ హాలిడేస్ కానీ డే బిగిన్ చేస్తే ఏమవుతుంది, అదేవిధంగా డే ఎండ్ చేస్తే ఏమవుతున్నది మనం ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సిందల్లా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ దాకా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో డే బిగిన్ చేస్తే ఏమవుతుంది, డే ఎండ్ చేస్తే ఏమవుతుంది, హాలిడేస్ కానీ లేదా సండేస్ కానీ. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక బీపీఎం సపోజ్ సాటర్డే రోజు మీరు డే బిగిన్ చేసుకొని వర్క్ అంతా క్లియర్గా చేసుకొని డే ఎండ్ చేసేసారు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఒక 500 ఉందనుకుందాము. అయితే మీరు పొరపాటున సండే రోజు కానీ పబ్లిక్ హాలిడే రోజు కానీ ఏదో ఒకటి అనుకుందాము, ఆ రోజు మీరు డే బిగిన్ చేసేసారు. సో డే బిగిన్ చేసిన తర్వాత మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయకుండా డే బిగిన్ చేసిన తర్వాత వెంటనే డే ఎండ్ చేసేయండి. సపోజ్ మీకు సాటర్డే రోజు క్లోజింగ్ బ్యాలెన్స్ ఒక 500 ఉందనుకుంటే మీరు సండే రోజు డే బిగిన్ చేశారు, ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు అంటే డే ఎండ్ చేసేసేయాలి. అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది 500 ఉంటుంది. నెక్స్ట్ మండే రోజు మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు డే బిగిన్ చేయడం వల్ల ఎంటైర్ డివిజన్ అకౌంట్ బ్రాంచ్ మీ మళ్ళీ ప్రతి ఎస్ఓసి బీఓని వెరిఫై చేయాలి. వెరిఫై చేయకపోతే మీ యొక్క బీఓ వల్ల మిగతా అకౌంట్ అనేది టాలీ అవుతుంది అనమాట, అకౌంట్ బ్రాంచ్ వాళ్ళకి, హెడ్ ఆఫీస్ వాళ్ళకి. కాబట్టి మీరు డే బిగిన్ చేయడం వల్ల ఎంటైర్ సబ్ ఆఫీసులు ప్రతి బీఓని వెరిఫై చేయాలి. సో అక్కడ కొంచెం పని పడుతుంది అనమాట. కాబట్టి మీరైతే డే బిగిన్ 80% చేయొద్దు. సో అది ఒకటి అనమాట. నెక్స్ట్ కొంతమంది సండేస్ కాకుండా ఏదైనా మనం పబ్లిక్ హాలిడే రోజు మర్చిపోయి డే బిగిన్ చేసేస్తారు. సో డే బిగిన్ చేసినా కూడా సరే డే బిగిన్ చేశారు, డే ఎండ్ చేశారు అనుకుందాం. కానీ కొంతమంది ఏంటంటే ట్రాన్సాక్షన్ కూడా చేసేస్తారు. ఐబీపీ ట్రాన్సాక్షన్ కానీ ఇలాంటివి చేసేస్తారు అనమాట. సపోజ్ ఐబీపీ ట్రాన్సాక్షన్ చేశారు, ఐబీపీ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ డే ఎండ్ చేసేసారు. సో మీ వర్క్ కంప్లీట్ చేసేసారు అనమాట. సో మీరు సాటర్డే రోజు క్లోజింగ్ బ్యాలెన్స్ ఒక 500 ఉందనుకుంటే అదే సబ్ ఆఫీస్లో వాళ్ళకి తెలియదు కదా మీరు సండే వర్క్ చేశారని. సో మండే రోజు ఏం చేస్తారు, ముందు రోజు అకౌంట్ని వెరిఫై చేయాలన్నమాట. ఏపీ 2.0లో వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎంత వస్తుంది మనకు బ్యాలెన్స్, 500 వస్తుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది. ఎందుకు, సండే రోజు మీరు వర్క్ చేసేది తెలియదు, ఆ సండే రోజు వెరిఫై చేయరు కాబట్టి మనకి ఈ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఫార్వర్డ్ అవ్వదు అనమాట. కాబట్టి మీకు బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్గా ఉంటుంది. సో అప్పుడు మీకు బీపీఎం కాల్ చేసి మీ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉందని, అప్పుడు మీకు గుర్తొచ్చి సార్ నేను పలానా రోజు సండే రోజు ట్రాన్సాక్ట్ చేశాను సార్ అందువల్లని. సో అలా జరగడం వల్ల అకౌంట్ అనేది మిస్ మ్యాచ్ ఉంటుంది. సో మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. సో అది అందువల్ల మీరు ఒకవేళ ఓపెన్ చేసినా చేయకూడదు. ఒకవేళ మీరు పొరపాటు చేశారు అనుకుందాం, ట్రాన్సాక్షన్ కూడా చేశారు, ఇన్ఫార్మ్ చేశారు. సో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ బీఓని సండే రోజు మీ బీఓతో పాటు అన్ని బీఓలు వెరిఫై చేస్తారు. వెరిఫై చేస్తేనే మీ బీఓ క్లోజింగ్ బ్యాలెన్స్, సపోజ్ మీరు ఐబీపీ ట్రాన్సాక్షన్ ఒక 500 చేశారు, కానీ మీరు సాటర్డే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 500 ఉంది. మీరు ట్రాన్సాక్ట్ చేయడం వల్ల ఒక 500 డిపాజిట్ తీసుకున్నారు, 1000 రూపాయలు, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ 1000 రూపాయలు అనమాట. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ సండే రోజు ఉండిపోతుంది అక్కడే, ఎవరికి తెలియకపోతే. సో ముందు రోజుకి ఫార్వర్డ్ అవ్వదు అనమాట, వెరిఫై చేస్తేనే అవుతుంది. అలాంటప్పుడు మీరు ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళ ఎస్పీఎం సండే రోజు వెళ్ళి దాన్ని వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేయగానే మీ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ 1000 రూపాయలు అనేది మండే రోజుకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఆ రోజు డే లేకుండా కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. అంటే వర్క్ జరిగింది కదా, సో తీయాలి. సో మీతో పాటు అన్ని బీఓస్ చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే సో డే బిగిన్ పొరపాటు చేస్తారు, డే ఎండ్ చేయరు. సో నెక్స్ట్ మండే రోజు వచ్చి నాకు డే బిగిన్ అవ్వలేదంటారు. మండేది ఎలా అవుతుంది, సో ముందు రోజుది సండే రోజు డే ఎండ్ చేయాలి, నెక్స్ట్ డే బిగిన్ చేయాలి. కొంతమంది అది కూడా అవుతుంది అనమాట. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంకో కండిషను, సాటర్డే రోజు ట్రాన్సాక్షన్ అన్నీ చేస్తారు, ఎస్బీ చేస్తారు, ఆర్డీ రాసి ఎస్ఎస్ఏ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ డే ఎండ్ చేయడం మర్చిపోతారు. సో మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే సండే రోజు గుర్తొస్తుంది. సండే రోజు ఏం చేస్తారు, డే ఎండ్ చేస్తారు, డైరెక్ట్ డే బిగిన్ డే ఎండ్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ని ఏమవుతాయి, సండే రోజు రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరేం చేస్తారు, సాటర్డే రోజు చేసిన వర్క్ అంతా క్లోజింగ్ బ్యాలెన్స్ చేసి మీరు అకౌంట్ ఎస్ఓ పంపిస్తారు. ఎస్ఓ పంపించిన తర్వాత అక్కడ ఎస్పీఎంకి మీరు వేసిన బ్యాలెన్స్ కరెక్టే, కానీ మీరు చేసిన బ్యాలెన్స్ అంతా ఏ రోజు వస్తుంది, సండే రోజు వస్తుంది లేదా హాలిడే రోజు పడుతుంది. సో హాలిడే రోజు మనం వెరిఫై చేయం కదా, అలాంటప్పుడు బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు అనమాట. సో
మీరు ఈ కండిషన్లో కూడా బ్యాలెన్స్ టాలీ అవ్వదు. అప్పుడు మీరేం చేయాలంటే సపోజ్ సాటర్డే రోజు మీరు డేని మర్చిపోతే దయచేసి మీరు పక్క రోజు హాలిడే కానీ సండే కానీ వస్తే మీరు ఓపెన్ చేయొద్దు. సాటర్డే చేసిన వర్క్ అంతా సండే పడుతుంది డే బిగిన్ చేస్తే. అదే డే బిగిన్ మీరు సండే రోజు హాలిడే స్కిప్ చేసి మండే కానీ ఓపెన్ చేశారంటే సాటర్డే చేసిన వర్క్ అంతా మండే పడుతుంది. సో మండే వర్కింగ్ డే కాబట్టి మీరు ఆ రోజు చేసిన ట్రాన్సాక్షన్ని మండే రోజు డైలీ అకౌంట్లో కానీ మీరు ఇంటిమేట్ చేసి పంపిస్తే అక్కడ ఎస్పీఎంకి కూడా టాలీ అయిపోతుంది అనమాట క్యాష్ ఇవన్నీ. సో ఈ విధంగా చేసుకోవాలి. అంతేగాని మీరు ఆ రోజు చేశాను కదా ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పి కొంతమంది అయితే టెన్షన్ పడి చేసేస్తారనమాట. అలా చేయొద్దు. సో కొంతమంది సండే రోజు చేసేస్తారు, చేసిన తర్వాత డేట్ చేయరు, డేట్ చేయకుండా మళ్ళీ మండే చేస్తారు. అంటే అప్పుడు మండేది సాటర్డే బ్యాలెన్స్ తప్పు ఉంటుంది, సండే ఉంటుంది, మళ్ళీ మండేకి. సో 3 డిఫరెన్స్గా ఉంటాయి అనమాట. సో దీనివల్ల మీరు చాలా చాలా తెలియక పొరపాటున మిస్ మ్యాచ్ మిస్లెన్స్ నా బ్యాలెన్స్ టాలీ అవ్వలేదు కదా అని చెప్పి కొట్టేస్తుంటారు. అస్సలు కొట్టొద్దండి. సో మీరు పొరపాటున కానీ చేసుంటే ఈ వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్లు ప్రతి డివిజన్లో ప్రతి బీపీఎం చేస్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. సో మనకైతే కామెంట్స్ కూడా రావడం జరిగింది. డే బిగింగ్ చేశారని అయితే కామెంట్ చేశారు. నేనే ఒకటే చెప్పాను, డే బిగింగ్ చేశారు కదా అలా వదిలేయండి. మండే రోజు డే ఎండ్ అడుగుతుంది, డే ఎండ్ చేశారా అదే బ్యాలెన్స్ ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు చేయాల్సిందంటే సాటర్డే రోజు డే ఎండ్ కానీ మర్చిపోతే మండే రోజు డే ఎండ్ చేసి డే బిగింగ్ చేసుకోండి. లేదా సండే రోజు డే బిగిన్ చేస్తే వెంటనే డే ఎండ్ చేయండి. ఒకవేళ సండే రోజు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ రోజు డే ఎండ్ చేసేసి ఆ ట్రాన్సాక్షన్లు మీరు ఎస్బీఎం గారికి ఇంటిమేట్ చేయాలి. అప్పుడు ఆ అకౌంట్ వెరిఫై చేస్తే ఆ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మండేకి వస్తుంది. లేదా సాటర్డే చేసిన క్లోజింగ్ బ్యాలెన్స్ మండేకి వస్తుంది. మరి మీరు సండే చేసిన ట్రాన్సాక్షన్ ఎలా వెళ్ళిపోయినాయి? సో దానివల్ల రేపు ఇన్స్పెక్షన్ కానీ మీరు ఎస్పీ సార్ వచ్చినప్పుడు కానీ ఐపీ సార్ వచ్చినప్పుడు కానీ డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు అనమాట. సో అకౌంట్ అనేది టాలీ అవ్వదు. సో సాటర్డే రోజు ట్రాన్సాక్షన్ చేసి డే ఎండ్ చేయకపోతే మీరు డైరెక్ట్గా మండే రోజు చేయండి. అంటే నెక్స్ట్ వర్కింగ్ డే రోజు చేయండి. అలా అంతేగాని మర్చిపోయినని చెప్పి 12 గంటలకి అర్ధరాత్రి 1 గంటకి లేచి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొట్టవద్దు. సో ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దు. సో నాకు తెలిసి ఇప్పటికీ డే బిగిన్ చేస్తే ఏమవుతుంది, డే ఎండ్ చేస్తే ఏమవుతుంది అనేది నేను క్లియర్గా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోకి మన ఛానల్ కోసం కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.